వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. నాకు ఈరోజు చాలా బాధగా ఉన్నది. ఈరోజు కాదు, గత 4-5 రోజులు ఒక ఘోరమైన ఘటన జరిగింది. ఒక అటెంప్ట్ మర్డర్, సంతానికి ప్రయత్నం చేస్తుంది. ఏదో ఆస్తుల కొరకో ఏ కొట్లాటనో తాగో కాదు. సర్పంచ్ గారు నిలబడి ఓడిపోయిండు. ఒక గుండాగాడు, వాడు హిస్టరీ షీటరు. ఇది కోట్పల్లి గ్రామం గురించి మాట్లాడుతున్నా, కోట్పల్లి మండల్ హెడ్ క్వార్టర్స్ గురించి మాట్లాడుతున్నా. అక్కడ ఒక అతి దుర్మార్గుడు, హిస్టరీ షీటర్, ఇటువంటి ఎన్నో కొట్టించిండు. ఆ దుర్మార్గుడు అసలు సర్పంచ్ నిలబెట్టిన క్యాండిడేట్. వాడు నిలబెట్టిన క్యాండిడేట్ చిత్త ఓడిపోయిండు. 400 ఓట్లతో ఓడిపోయిండు. గెలిచిన వ్యక్తి మొత్తము గ్రామం సపోర్ట్ ఇచ్చి గెలిచింది. అయితే ఆ కోపంతో నన్ను 400 ఓట్లతోటి ఓడగొడతామని ఆ కోపంతో ఈయన సంతానికి ప్రయత్నం చేసిండు. రాత్రి గెలిచినాక 4 రోజుల కింద ఈయన మందుల కొరకు పోతే ఈ గుండాగాడు, అందరు తెలుసు గుండాగాడు, ఈ గుండాగాడు ఓ 4 మందికి పైసలు ఇచ్చి రాడ్లతోటి కట్టెలతోటి ఈపు నెత్తి పలగొడితే పాపం ఆ సర్పంచ్ ఇప్పుడు హాస్పిటల్లో పోరాడుతుండ్రు. జీవితం కొరకు, ఊపిరి కొరకు, వెంటిలేటర్ మీద ఉండు, ఐసీయూలు ఉన్నాడు. ఆయన ఎప్పుడు కోలుకుంటాడో తెలియదు. కోలుకుంటా ఎట్లా మాటలు వస్తాయా, ఇవన్నీ కూడా చాలా సీరియస్ కండిషన్, సావు బతు మధ్యలో ఉన్నాడు. ఇటువంటి ఘటన నేను అనుకుంటా వికారాబాద్ జిల్లాలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎప్పుడు జరగలేదు. వేరే ప్రాంతాలలో జరుగుతుంటే న్యూస్ పేపర్లో చదువుతున్నాం. ఓడిపోయినందుకు, 400 ఓట్లతో ఓడిపోయినందుకు ఆ సిగ్గుతోటి నువ్వు ఊరికి పారిపోవాలి. కానీ ఆ ధైర్యం ఎట్లొచ్చింది నీకు? ఉన్న సర్పంచ్, గెలిచిన సర్పంచ్ మీద దాడి చేసి ఆయనను సంపతందుకు ధైర్యం ఎట్లొచ్చింది? ఇక్కడ ఆయనకు కొంతమంది రాజకీయ నాయకులు సపోర్టా, రియల్ ఎస్టేట్ సపోర్టా, లేకుంటే చేపల వ్యాపారం చేసేటోళ్ళు సపోర్టా, ఎవడో కోదాడి నుంచి ఉందంట వానికి సపోర్టు. ఎవడు వీనికి సపోర్ట్ ఇచ్చేది? వీనికి ధైర్యం ఎట్లొచ్చింది? గెలిచిన సర్పంచ్ను సంపే ధైర్యం ఎట్లొచ్చింది? వీడు తప్పనిసరిగా జైలుకు పోవాలి. మొత్తము కోట్పల్లి గ్రామము, కోట్పల్లి మండల్ మొత్తం ప్రతి ఒక్కరికి తెలుసు. సంపిపించే ప్రయత్నం ఎవరు చేసిందా అంటే ఈ గుండాగాడని ప్రతి ఒక్కరికి తెలుసు. వీడు ఇట్ట 10 ఏళ్ళు లోపట పోకుంటే మనకు రోషం ఉందా? మా ప్రజలకు, వికారాబాద్ ప్రజలకు రోషం ఉందా? వికారాబాద్ ప్రజలు ఎవరినో మా సర్పంచ్ను సంతను చూసి ఆయన ఐసీయూలో పడితే మనం సప్పుడు చేయకుంటామా? ఇక్కడున్న నాకు నమ్మకం ఉంది, ఎస్పీ గారి, కలెక్టర్ గారి మీద నమ్మకం ఉంది, వీని వెంట పడతారు. కానీ పోలీస్ మీద కింది నుంచి మీద వరకు, సిఐ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, డిఎస్పీ అండ్ ఎవరి మీద కూడా ఒత్తిడి పెట్టొద్దు. నాకు తెలుస్తుంది ఏంటంటే కొంతమంది ఒత్తిడి పెడుతున్నారు. ఆయన A1 ఉండే, వీడే సంపిపించిండు, ఇంకా ప్రయత్నం చేసిండు. ఆయనని ఏసికి ఎట్లా మారిండు? ఇవన్నీ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ వికారాబాద్ జిల్లాలో 3 పెద్ద కాంగ్రెస్ నాయకులు, రూలింగ్ పార్టీ నాయకులు ఉన్నారు. అందరూ వాళ్ళ దిక్కు చూస్తున్నారు. ఈ రూలింగ్ పార్టీ ఆయనను సంపి, ఆయన ఐసీయూలో ఉన్న గెలిచిన సర్పంచ్ కూడా రూలింగ్ పార్టీ, కొట్టించిన గుండాగాడు కూడా రూలింగ్ పార్టీ, ఇద్దరు కాంగ్రెసే. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఉత్తనే చూస్తారా? ఈ గుండాగాన్ని జైలు లేకుంటే అందరు మీ దిక్కే చూస్తారు, మీదే బాధ్యతను చూస్తారు. మీ రూలింగ్ పార్టీ పేరు పోతుంది, మీ అందరి పేరు కూడా పోతుంది. అందుకే నా విజ్ఞప్తి మహేందర్ రెడ్డి గారికి, ప్రసాద్ గారికి, మనోహర్ రెడ్డి గారికి, మీరు ఎవ్వరు కూడా వీని మీద ఒత్తిడి పెట్టనీయకుండా చూడండి. పోలీస్ మీద ఫేర్ ఇన్వెస్టిగేషన్ 100% మొత్తం జిల్లాకు తెలుసు. సంపిపించే ప్రయత్నం చేసింది వీడే గుండాగాడు. వాడు తప్పనిసరిగా వాడు బెయిల్ ఇమీడియట్లీ రావద్దు, వాడు ఉండాలి లోపట. వాడు లోపట ఉండుకుంటే ఇంకా ధైర్యం బయటికి మెసేజ్ పంపుతున్నాడు, నీ అంతం చూసుకుంటారా, మీ అందరు అంతం నేను 10 రోజులలో బయటకు వచ్చి మీ సంగతి చూసుకుంటారా, ఇంకా భయపెట్టిస్తున్నాడు. అక్కడ భయానికి గురైనరు అక్కడ కొంతమంది ప్రజలు. ఇది మన వికారాబాద్ జిల్లాలోనే లేకుంటే ఎక్కడైనా కొలంబియా, వేరే లా అండ్ ఆర్డర్ లేని దేశమా? తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది ఎస్పీ గారు అండ్ కలెక్టర్ గారు న్యాయం చేస్తారని. కానీ రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా
వీనికి సపోర్ట్ ఇవ్వద్దని చెప్పిన వీడు వికారాబాద్ జిల్లాలో వాడు బ్లాక్ లిస్ట్ కావాలి, వీడు ఎక్స్కమ్యూనికేట్ కావాలి, వీడు సమాజం నుంచి దూరం ఉంచాలి. ఇటువంటి ఎలిమెంట్స్ వీళ్ళు మన జిల్లా పేరు, మన ఉన్న రాజకీయాలను దరిద్రంగా మారుస్తున్నారు. మళ్ళోసారి వీడు గిట్ట బయటకు వస్తే బద్నామయ్యేదైతే మీరు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ రూలింగ్ పార్టీ అండ్ రాజకీయాలు పక్కకు పెడుతున్నా. మీరు బద్నామైతే రాజకీయ నాయకులతో లాభం వస్తుంది. నాకు అదే అవసరం లేదు. మీరు ప్రజలకు న్యాయం చేయండి. అక్కడ భయప్రాంతాలకు గురయ్యేటట్టు చేయకండి. ఎక్కడ కోట్పల్లి గ్రామమే కాదా, మొత్తం మండలాల ఈ గుండాగాడు ఆ చేపలల్లా, రియల్ ఎస్టేట్లల్లా తాపిచ్చి, గాంజా తాపిచ్చి, గుండాలను పెట్టి, గుండాలకు పైసలు ఇచ్చి ఎంతోమందిని దటాయిస్తున్నాడు. మీకు చెడ్డ పేరు వస్తుంది. మీకు చెడ్డ పేరు రాకుండా చూసుకోండి. వికారాబాద్ జిల్లాకు చెడ్డ పేరు వస్తుంది. వికారాబాద్ జిల్లాకు చెడ్డ పేరు రాకుండా చూడండి. ప్రజలందరూ కూడా దీంట్లో పార్టీలకు అతీతంగా ఒకటయి ఈ గుండాగాన్ని లోపట ఉండేటట్టు చూడాలి. వాడు గిట్ట బయటకు వచ్చి మళ్ళీ దట్టాన్స మనం అందరం ఒకటేదాము. పార్టీలు, రాజకీయాలు పక్కకు పెట్టి మళ్ళోసారి విజ్ఞప్తి, మీరందరూ పెద్ద నాయకులు, మీకు మంచి పేరు ఉండాలి. మీరు ఏ పార్టీలు ఉండా మంచి పేరు ఉండాలని నేను కోరుతున్నాను. స్పీకర్ ప్రసాద్ గారు, మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు, మరి ఉన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు, మీరందరూ కూడా మీకు మంచి పేరు ఉండాలి. మేము కొట్లాడొచ్చు స్థాయికి అయినా కూడా మీరు మీ పేరును, మన జిల్లా పేరును కాపాడండి, ప్రజలను రక్షించండి. అందరికీ విజ్ఞప్తి, మనం ఇటువంటి చూడనట్టు అస్సలే చేయొద్దు. వీడు 10 ఏళ్ళు లోపట ఉండాలి. ఆ సర్పంచ్ గతి చూడండి. ఆ సర్పంచ్ కొడుకు, తన భార్య, అక్కడ ఉన్న ఆయనకిచ్చిన సపోర్టర్స్కు వీళ్ళు ఫోన్ చేసి ఇంకా భయపెట్టిస్తున్నారు. నేను అండగా ఉంటాను, కావలసి ఒక రాత్రి అక్కడ వచ్చి కూడా పండుకుంటాను. వీడు బయటికి వస్తే చాలా డేంజర్. వీని ఎన్నో కేసెస్ ఉన్నాయి ఇంతకుముందు, ఇవన్నీ కూడా చూడండి. ఎస్పీ గారికి నేను మళ్ళీ ఒక్కసారి లెటర్ రాస్తాను. పాత కేసెస్ కూడా డిగప్ చేయమని చెప్తాను. నమస్కారం.